నమస్తే. తిరుపతి భీమాస్ మసాలా వారి సఖీ కార్యక్రమానికి స్వాగతం. అనంతకోటి జీవరాశుల్లో మనిషి కూడా ఒక ప్రాణి. అయితే మిగతా ప్రాణులకు లేని అదనపు సామర్థ్యాలు మనిషికి ఉన్నాయి. మాట్లాడడం, చేతులు, పనిముట్లను ఉపయోగించగలిగిన, ఆలోచించగలిగిన సామర్థ్యం మనిషికి ఉంది. ఇదే ఇతర జీవజాలం, ప్రకృతి పట్ల మనిషి ఆధిక్యతకి కారణం. చివరికిది ప్రకృతి వినాశనానికి, మానవ జీవిత ఉనికికే ప్రమాదానికి దారితీసింది. దీన్నే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయింది. భూమిపై ఉండే ఓజోన్ పొర దెబ్బతింది. భూతాపం పెరిగిపోయింది. అంతేకాదు, అకాల వర్షాలు, దుర్భర క్షామం, వరదలు, మంచు తుఫానులు భూగోళం పైన చెప్పా పెట్టని అతిథుల్లా విరుచుకుపడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. చకులు, పాత ఇంటిని కొత్తగా రీమాడిఫై చేసుకునేటప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ని, మాస్టర్ బెడ్రూమ్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చో చెప్పడానికి మనతో ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే సబిత గారు. నమస్తే అంజలి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నావా? చాలా బాగున్నానండి. మీరు ప్రతిసారి ఎపిసోడ్లో ఒక్కొక్క హౌస్ని రిమోడలింగ్ చేపించి చూపిస్తున్నారు కదా, సో మరి ఈసారి ఏం చూపించబోతున్నారు? సార్ మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను అంజలి. ఓకే. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను నీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఓకే. సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాము. ఇది ఒక 12x14 బెడ్రూమ్ అంజలి. 12x14. ఓకే. సో దీన్ని కూడా మనం 12x14 కాబట్టి దీనిలో మనం అన్ని అకామిడేట్ చేయాలి. వార్డ్రోబ్స్ అకామిడేట్ చేయాలి, బెడ్, డ్రెస్సింగ్ అండ్ టీవీ యూనిట్, ఇవన్నీ మనం అకామిడేట్ చేయాలి. సో మళ్ళీ 12x14 మళ్ళీ దాని కలర్ కాంబినేషన్స్, దాని బ్రైట్గా కాకుండా మరి లైట్గా కాకుండా, సో మనం ఆ బెడ్రూమ్స్ అనేటివి మనం టైర్డ్గా ఉన్నప్పుడు లోపలికి వచ్చేసరికి ప్లెజెంట్గా ఉండాలి అంజలి. సో మనం అలా ఏంటి అంటే బ్రైట్గా కాకుండా లైట్గా కాకుండా మనకి సూదింగ్ అనిపించేట్టుగా న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తూ దాన్ని మనకి కలర్ హ్యాపీగా ప్లెజెంట్గా ఉండేట్టుగా ప్లాన్ చేశాను దీన్ని. సో ఫస్ట్ ఇది ఎలా ఉండే అంజలి అంటే ఇది మొత్తం వార్డ్రోబ్స్ సేమ్ పొజిషన్లో ఉండేవి, కాకపోతే మనం దీన్ని కలర్ కాన్సెప్ట్ అనేది చేంజ్ చేసాం. కలర్ కాన్సెప్ట్ చేంజ్ చేసాము. ఇంకేంటి అంటే దాని లుక్, అలా పాత కబోర్డ్స్ ఎలా ఉంటాయి మామూలుగా డోర్స్ దానికి అవన్నీ, సో మనం అలా కాకుండా ఈ అకార్డింగ్లీ ఇప్పుడు వచ్చే ఇంటీరియర్స్కి ఎలా సెట్ అవుతుంది. ఓకే. సత్య గారు, బెడ్రూమ్లో చాలా ప్లెజెంట్ కలర్స్ ఉండాలి కదా, సో వైటే కాకుండా వేరే కలర్స్ వేసుకోవచ్చు? కలర్స్ వేసుకోవచ్చు అంజలి. కాకపోతే ఇప్పుడు నేను ఇందులో ఈ రూమ్లో నేను మొత్తం బ్రౌన్ యూజ్ చేశాను కాబట్టి నేను ఇంకో కలర్, ఇప్పుడు ఉన్నవి 2 walls, ఇటువైపు వచ్చేసి మనకి బాల్కనీ టాయిలెట్ వచ్చింది, ఇటువైపు వచ్చేసి బాల్కనీ వచ్చింది. సో మనకి లెఫ్ట్ అవుట్ వాల్స్ వచ్చేసి 2. ఈ వాల్ని కూడా మనం డిఫరెంట్ కలర్ తీసుకుంటే మనకి ఏంటి అంటే రూమ్ చిన్నగా కనబడుతుంది, అట్ ద సేమ్ టైం ప్లెజెంట్గా ఉండాలి. సో మాక్సిమం ఎంత ప్లెయిన్గా ఉంచాలో అంత ప్లెయిన్గా ఉంచాను. ఓకే. అసలు ఈ రూమ్ మొత్తం ఎంత స్పేస్ ఉందండి? ఇది మనం 12x14 ఉంది అంజలి. సో మనం దీనికంటే చిన్న రూమ్స్ లో కూడా ఇలా అకామిడేట్ చేసుకోవచ్చు. 10x10 ఉంటాయి, 9x10 ఉంటాయి, 15x15 ఉంటాయి. ఇంకా స్పేస్ ని బట్టి మనం అందులో అకామిడేట్ చేసేటివి చేస్తాము. ఇప్పుడు దీన్ని 12x10 అన్ని సరిపడేలాగా డ్రెస్సింగ్, సైడ్ టేబుల్, అన్ని టీవీ యూనిట్ అన్ని వచ్చేలాగా డిజైన్ చేసాము అంజలి. ఓకే. సో ఇందులో మనం అటాచ్ టాయిలెట్ చూద్దాము. ఇది కూడా ఏంటి అంటే టైల్స్ కూడా మన కలర్ కాన్సెప్ట్ తగ్గట్టుగానే, అందులో కూడా క్రీమ్ అండ్ వైట్. సో దీన్ని కూడా మనకి ఎంటర్ అవగానే ఇబ్బంది లేకుండా వాష్ బేసిన్, దానికి మిర్రర్ అండ్ అక్కడ టైల్స్ కూడా హైలైటర్ బ్రౌన్ అండ్ క్రీమ్ వచ్చేలాగా మన రూమ్ కాన్సెప్ట్గా దగ్గరగా ఉండేలాగా టైల్స్ యూజ్ చేసాం అంజలి. ఓకే. సో మనం దీనికి టీవీ యూనిట్ చూద్దాం. సో ఈ టీవీ యూనిట్ని కూడా మనకి ఏంటి అంటే చిన్న టీవీ ప్రొవైడ్ చేసి దీనికి మొత్తం ఫైల్స్ కానీ రిమోట్స్ కానీ దీనిలో కూడా ఏమైనా DVD ప్లేయర్స్, టెలిఫోన్స్ అన్ని పెట్టేట్టుగా యూజ్ చేసాము. ఇలా కాదు ఈ రూమ్ చిన్నగా ఉంది అనుకుంటే ఇలా మొత్తం టేబుల్ లాగా ప్రొవైడ్ చేయకుండా వాల్లో కూడా పెట్టుకునే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. వాల్లో పెట్టేసి మనకి వాల్లో చిన్న లెడ్జ్ లాగా ఇచ్చేసి దాని మీద మనం ఏంటి అంటే రిమోట్స్, డ్రావర్స్ మామూలుగా అలా కూడా ప్లాన్ చేయొచ్చు అంజలి. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనం విడిగా ఇది ఇలా టేబుల్ లాగా పెట్టుకున్నాం. చాలా మంది బెడ్రూమ్ లో కూడా టీవీ చూస్తారు, సో ఇంకొంచెం ప్లేస్
స్పేస్ చిన్నగా ఉన్నా సరే ప్రాబ్లం లేదంట. సో ఆ వాల్లోనే చిన్నగా ఒక ర్యాక్లో పెట్టేసి టీవీ అన్ని ఏవేవైతే ఉన్నాయి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని పెట్టుకునేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. సో అంజలి డోర్ కూడా మనకి బయట కాన్సెప్ట్, బయట థీమ్ బట్టి బయట వైపు ప్లాన్ చేస్తాము, లోపల మన వార్డ్రోబ్ డిజైన్స్ బట్టి డోర్ ఇంటర్నల్ లోపల వైపు అలానే ప్లాన్ చేస్తాం. అంటే ఒకే డోర్కి ఒకవేళ 2 కలర్స్ ఉంటే బయట ఒకటి లోపల ఒకటి అలా కూడా ప్లాన్ చేస్తారా? బయట హాల్లో ఎలా అయితే ఇంటీరియర్స్ థీమ్ ఉంటుందో ఆ కలర్స్ యూజ్ చేస్తాం, బ్యాక్ వైపు బెడ్రూమ్ లో ఏ థీమ్ ఉంటుందో ఆ కలర్స్ యూజ్ చేస్తాం. నేను ఇందులో ఇలా యూజ్ చేస్తాను కాబట్టి ఆ వార్డ్రోబ్ కాన్సెప్ట్ కి మ్యాచ్ అయ్యేలాగా డోర్ అలా ప్లాన్ చేసాం అంజలి. ఓకే, నెక్స్ట్ మనం కిడ్స్ బెడ్రూమ్ చూద్దామా? ఓకే అంజలి, కిడ్స్ బెడ్రూమ్లో మనం ఏంటి అంటే వార్డ్రోబ్ ప్లస్ వాళ్ళకి టీవీ యూనిట్, స్టడీ షెల్ఫ్, స్టోరేజ్, బుక్ షెల్ఫ్ అన్నీ వచ్చేలాగా ఉన్న ప్లేస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసామన్నమాట. ఓకే, సో చూద్దామా వార్డ్రోబ్. సో అంజలి, మనం ఈ వార్డ్రోబ్ని కూడా కిడ్స్ కాన్సెప్ట్లో ఎలా ఏంటంటే కొంచెం చెక్కర్ బోర్డ్ లాగా కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ప్లాన్ చేసాము. దీన్ని కూడా మనం ఏంటి అంటే ఇది రెనోవేషన్ కదా, పాత వార్డ్రోబ్ మొత్తం ఏంటి అంటే ఈ వాల్కి ఓన్లీ ఈ వాల్కి 2 ఉండేవి, 2 వార్డ్రోబ్స్ అనమాట. అలా పైన కనబడుతున్నాయి కదా, అలా ఓన్లీ 2 వార్డ్రోబ్స్ ఉండేవి. సో ఆ 2 వార్డ్రోబ్స్ అనేది సరిపోవు కాబట్టి మనం ఏంటి అంటే దీన్ని ఎల్ షేప్లో తీసుకుంటూ మనం ఇలా దీన్ని ఆ వాల్ ఆ స్పేస్ వేస్ట్ అవ్వకుండా కూడా మనం అలా లోపలికి తీసుకొని ఎక్స్టెండ్ చేసామన్నమాట, స్టోరేజ్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ. ఓకే, వాల్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారా? మనం వుడ్ వర్క్లో 2 వార్డ్రోబ్స్ని ఇది ఒకటి అలానే ఉంచేసి సో దాన్ని ఎక్స్టెండ్ చేసి చేసాము. ఈ ప్లేస్ని అంజలి మనం ఆ వార్డ్రోబ్స్ తర్వాత ఈ ప్లేస్ని ఎలా అంటే వాళ్ళకి టీవీ కావాల్సి ఉండే రూమ్లో. సో ఆ టీవీ ఒక టీవీ, ఈ వాల్ అంతా టీవీ ఇస్తే ఇక్కడ వెనకాల కాలం ఉంది. సో ఆ టీవీ ఇచ్చేలాగా ప్లస్ వాళ్ళకి ఏంటి అంటే ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మనం ఈ వాల్ని మొత్తం యూటిలైజ్ చేసుకున్నాం. ఈ ఉంది మనకు ఈ ఒక్క వాలే కాబట్టి సో హెవీగా కనబడకుండా మనం హాఫ్ పైన స్టోరేజ్, 2 డోర్స్ బుక్స్ కానీ దేనికని క్లోజ్ ఇచ్చేసి కొన్ని డిస్ప్లే ఉండేందుకు చిన్నగా వాళ్ళకి టాయ్స్ అలా పెట్టుకోవడానికి ఒకటి గ్లాస్ షెల్ఫ్, ఒకటి వుడ్ షెల్ఫ్ ఇచ్చాము. మళ్ళీ నెక్స్ట్ అలానే ఒక లైట్ కలర్ క్లోజ్ ఇచ్చేసి మళ్ళీ ఓపెన్ షెల్ఫ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మన మాస్టర్ బెడ్రూమ్లో చూసాం సపరేట్గా టేబుల్ వచ్చింది టీవీ అది పెట్టుకోవడానికి, బట్ ఇక్కడ మాత్రం చక్కగా వాల్లోనే వచ్చి వాల్లోనే టీవీ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మనకి ఎక్కువ ముందుకు కాకుండా పిల్లలు కాబట్టి వాళ్ళకి కొంచెం తిరగడానికి స్పేస్ ఎక్కువ ఉండడానికి మనం ఇలా ప్లాన్ చేసాం. ఓకే, ఇందులో కర్టన్స్ కూడా మనకి మళ్ళీ రూమ్ కాన్సెప్ట్గా అదే కలర్స్ బ్రౌన్ అండ్ వైట్ యూజ్ చేసాము అంజలి. ఓకే, కర్టెన్స్ మాత్రం కామన్గా తీసేసుకున్నాం. ఓకే, అండ్ ఇందులో సీలింగ్ కూడా మనకి ఏంటి అంటే మనం వార్డ్రోబ్ ఎలాగైతే స్క్వేర్ ప్యాటర్న్స్ తీసుకున్నామో చెక్స్ ప్యాటర్న్ అలాగానే అక్కడ ఇక్కడ స్క్వేర్స్ మొత్తం డబ్బా షేప్లో ఆ స్క్వేర్ షేప్లో తీసేసుకున్నాం మనం. ఓకే, వాల్ కూడా అలానే డిజైన్ చేశారు. హాల్లో సీలింగ్ కూడా బెడ్రూమ్లో అలానే డిజైన్ చేసాము. ఆ పైన కూడా మనం ఏంటి అంటే కొంచెం వుడ్ యూజ్ చేసామన్నమాట, అందులో లామినేట్ యూజ్ చేసాము. ఆ సేమ్ కలర్ మనం ఏంటి అంటే సీలింగ్స్ మొత్తం ఒకటే కలర్ యూజ్ చేసాము, బ్రౌన్ కలర్ న్యాచురల్గా ఉండేందుకు యూజ్ చేసాము. ఇలా ఉంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా కూడా డీసెంట్ గా ఉంటుంది, చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చిన్న పిల్లలకి కాగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఒక మనకి మినిమం ఒక 10 years వర్క్ అయ్యేటట్టుగా డిజైన్ చేసాం. లేదంటే ఒక్కొక్కసారి మరీ ఎక్కువ బొమ్మలు అవి ఇవి ఉన్నా సరే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నప్పటికీ మళ్ళీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. బట్ ఇలా ఉండేసరికి ఒక 10-15 years మీరు చెప్పినట్టు చేంజ్ చేసే పని లేదు. ఓకే, దెన్ ఇప్పుడు బెడ్ కూడా మనకి మొత్తం 2 పిల్లలకి సరిపడేలాగా పెద్ద బెడ్ మనం యూజ్ చేసాం అంజలి. ఓకే, సో అంజలి ఈ వాల్కి మనకు వార్డ్రోబ్ ఇటువైపు విండో వచ్చింది, మనకి ఉండింది ఒక్కటే వాల్. సో దీన్ని కూడా మనం ఏం హైలైట్ చేయకుండా సో మనం ఒకటే ఈ వాల్ని మొత్తం ప్లెయిన్గా వదిలేసాం, ఎందుకంటే హెవీగా కనబడకుండా ఉన్నంత వరకు మ్యాక్సిమం ప్లెజెంట్గా హ్యాపీగా సూదింగ్గా ఉండేటట్టుగా ఈ రూమ్ని డిజైన్ చేసాం అంజలి. సత్య గారు, మన పాత ఇంటిని కొత్తగా ఎలా మార్చుకోవచ్చు, ఉన్న తక్కువ స్పేస్ని ఎంత చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అని మా సఖులందరికీ చాలా చక్కగా వివరించి చెప్పారండి. మీకు ధన్యవాదాలు. మనం అభివృద్ధి పేరుతో చేస్తున్న అనేక పనులు పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగజేస్తున్నాయి. అనేక వందల వేల ఏళ్లుగా ప్రకృతిలో ఒక సమతుల్యత నెలకొని ఉంది. ఆ సమతౌల్యాన్ని మనుషులే వారి స్వార్థం కోసం దెబ్బతీస్తున్నారు. 50 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్ నగరం ఎంతో సుందరంగా ఉండేది. విశాలమైన రహదారులు, ఎక్కడ చూసినా తోటలతో చెరువులతో అందంగా ఉండేది. అంతేకాదు, వేసవి కాలంలో ఎంతో చల్లగా ఉండేది. అలాంటి నగరం నేడు కాంక్రీట్ భవనాల అరణ్యంగా మారిపోయింది. పచ్చదనం మచ్చుకన్నా లేకుండా పోయింది. మురికి చెరువు అని మనం ముక్కు మూసుకుపోయే హుస్సేన్ సాగర్ ఒకప్పుడు నగర మంచినీటి అవసరాల్ని తీర్చేది. ఆ చెరువు ఒడ్డున వేలాది పక్షులు వలస వచ్చి విడిది చేసి వెళ్లేవి. కాలుష్యం, రేడియేషన్ ఫలితంగా పక్షులు రాని,
చేపలు ఈదని పారిశ్రామిక వ్యర్థాలతో నిండిన విషపూరిత నీటిగా హుసేన్ సాగర్ నేడు మారిపోయింది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు శాంతి గారు. మరి శాంతి గారు ఈ రోజు మనకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. ముందుగా శాంతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం శాంతి గారు. నమస్కారం మేడం. శాంతి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను మచిలీపట్నం నుంచి వచ్చానండి. జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ఏం జాబ్ చేస్తున్నారు? ఫార్మా కంపెనీలో డాక్యుమెంట్స్. ఓకే. సో మరి ఈరోజు సకల కోసం ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? బఠానీ మష్రూమ్ కర్రీ. బఠానీ మష్రూమ్స్ కర్రీ. ఓకే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? బఠానీ, పుట్టగొడుగులు, టమాటో, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఆయిల్, ఆనియన్స్, ఉప్పు, పసుపు, గరం మసాలా, దాల్చిన చెక్క, యాలక్కులు. ఓకే. మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దీన్ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఓకే. స్టవ్ ఆన్ చేద్దాం. ఆయిల్, ఇప్పుడు దాల్చిన చెక్క, యాలకుల పొడి వేసుకోవాలి. వేసేయండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే. బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, వచ్చాయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసేసేయండి. మగ్గింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ గరం మసాలా, ఉప్పు, కారం వేసుకోవాలి. ఓకే, వేసేసేయండి. గరం మసాలా వేస్తున్నారా? అవునండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? పసుపు వేసుకోవాలి. ఓకే, వేసేసేయండి. ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఓకే. గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేశారు. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అవును. ఓకే, పెట్టేసేయండి మూత. సో గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసారండి. తర్వాత ఇది బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అవును. సరే, 5 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దామా? చూద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. ఓకే, వేసేయండి. తర్వాత కాజు పేస్ట్ వేసుకోవాలి. ఓకే, వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు, తర్వాత కాజు పేస్ట్. కాజుని మిక్సీ చేసుకుని పేస్ట్ లాగా పెట్టుకున్నారు కదా. అవును. ఇప్పుడు కప్పు వాటర్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కప్పు వాటర్ వేయాలి. ఓకే. కప్పులో పోసేస్తారా, మామూలుగా వేసేసుకుంటారా? మామూలుగా. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. అంటే మనం కర్రీ ఎంత చేసుకుంటున్నా, ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నాం, దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బఠానీలు, పుట్టగొడుగులు వేసుకోవాలి. ఓకే, వేసేయండి. సో బఠానీ పచ్చి బఠానీ కదా? పచ్చి బఠానీ నానబెట్టి ఉంచుకుని. ఓకే, నానబెట్టిన పచ్చి బఠానీ. మష్రూమ్స్ వేస్తున్నాను. మనకి కర్రీకి సరిపడా వాటర్ వేసారండి. వాటర్ వేసిన తర్వాత నానబెట్టుకున్న పచ్చి బఠానీ, అలాగే మష్రూమ్ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేశారు. అవును. సో ఇప్పుడు బఠానీ అలాగే మష్రూమ్స్ ఉడికేంత వరకు ఉంచాలి కదా. 5 మినిట్స్ చేయాలా? ఇంకేం యాడ్ చేయాలి. ఓకే. సో ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలంటే మష్రూమ్స్ బఠానీ ఉడికే వరకు. అంతే. ఓకే, మూత పెట్టేసేయండి. ఓకే, మరి ఉడుకుంటుందండి? ఉడుకుంటుంది, చూద్దాం. ఓకే, చూద్దాం.
స్టవ్ ఆపేసేయచ్చా? ఆపేయచ్చండి. ఓకే, రెడీ అయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే, సో అంటే ఇది కొంచెం లిక్విడ్గా ఉంది కదా, ఇది రైస్లోకి బాగుంటుందా లేదు చపాతీ నాన్స్ వీటికి బాగుంటుందా? రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఓకే, రెడీ అయింది. ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాము. ఓకే. బఠానీ మష్రూమ్ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సకలు బఠానీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బఠానీ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీ, మష్రూమ్స్, పసుపు, ఆయిల్, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, జీడిపప్పు పేస్ట్, యాలకుల పొడి. బఠానీ మష్రూమ్స్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక దాల్చిన చెక్క, ఇలాచి పొడి, ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు పేస్ట్ వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత నీరు పోసి నానబెట్టిన బఠానీ, మష్రూమ్స్ ని వేసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్ లో తీసుకొని ఆనియన్, మష్రూమ్, టమాటా తో గార్నిష్ చేస్తే రుచికరమైన బఠానీ మష్రూమ్స్ కర్రీ రెడీ. బఠానీ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. శాంతి గారు, బఠానీ మష్రూమ్ కర్రీ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. మరి ఈరోజు మా సకల కోసం ఇంత మంచి డిష్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అంతకుగాను మీకు అనుస్వార్ నుంచి గిఫ్ట్ వౌచర్, గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ మేడం. సకలు బఠానీ మష్రూమ్ కర్రీ చాలా బాగుందండి, ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటకం ఏదైనా తెలుసుంటే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 040223556540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. మనుషులు ఇతర వన్యప్రాణులను కూడా ప్రాణాలతో వదలడం లేదు. చిరుతలు, పులులు, నక్కలు, పాములు, మొసళ్ళు ఇలాంటి జంతువుల్ని చర్మాల కోసం చంపేస్తున్నారు. ఏనుగులు, రైనోలు, అడవి పందులు వాటి కొమ్ములు, దంతాల కోసం చంపుతున్నారు. మరికొన్ని జంతువుల్ని ఆహారం కోసం, ఔషధాల తయారీ కోసం అమ్ముతున్నారు. ఇలా జంతువులపై మనిషి చేస్తున్న అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. మనుషుల దుశ్చర్యల వల్ల, ప్రకృతిలో వస్తున్న మార్పుల వల్ల కొన్ని జంతువులు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. వన్యప్రాణుల వేట, వాణిజ్యంపై చాలా దేశాలలో కఠినమైన చట్టాలు, శిక్షలే ఉన్నాయి. అయినా మనుషులు చేయాల్సిన నష్టాలను చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే జీవ వైవిధ్యాన్ని కాపాడే లక్ష్యంలో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే సంస్థ ఏర్పడింది. ఈ కార్యక్రమం తర్వాత ఆ సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మనం హిమాయత్ నగర్లో ఉన్న డిజైనర్ అభిలాష గారి దగ్గర ఉన్నామండి. మరి ఆమె ఎటువంటి న్యూ డిజైన్స్ని మనకి పరిచయం చేయబోతున్నారో ఆమెనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అభిలాష గారు. నమస్తే మాలిక్. ఈరోజు మా సకులకి ఎటువంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు పట్టు శారీస్లోనే ఇప్పుడు మనకి డిఫరెంట్ వెరైటీ శారీస్ వస్తున్నాయి. ఉప్పాడ అని, సాముద్రిక అని, లైట్ వెయిట్ శారీస్. అవి జనరలీ ప్లెయిన్గా వస్తాయి అనమాట. సో దానిపైన డిఫరెంట్ డిజైన్స్ ఎట్లా చేసుకోవచ్చు, అకార్డింగ్ టు ది ఒకేజన్కి సెట్ అయ్యేలాగా ఎట్లా చేసుకోవచ్చు అన్నది నేను. అంటే ఇప్పుడు ఈ ఉప్పాడ పట్టు శారీస్ కొంచెం లైట్ వెయిట్లో ఉంటాయి అండ్ ఎక్కువగా 30s, 40s వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ అవి ఎంత అట్రాక్టివ్గా కలర్స్ ఉంటాయంటే యంగ్స్టర్స్ కూడా కట్టుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాటిని మనం మన అంటే ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అంటారా? ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా అండ్ ట్రెండీగా ఉండేలాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి లైట్ వెయిట్ వచ్చేసాయి కాబట్టి అందరికీ కూడా పెళ్ళిలోకి ఎవరు అబ్జెక్ట్ చేయరు, నేను వేసుకోను, వెయిట్ ఎక్కువ ఉంటుంది అట్లా కాకుండా లైట్ వెయిట్లో ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ట్రెండీగా కూడా కనిపిస్తుంది. ఓకే, సో మరి చూద్దామా?
ఇది ఉప్పాడ, టిష్యూ ఉప్పాడ అంట. దీని ఏమంటే ఇది ప్లెయిన్ వస్తుంది కంప్లీట్లీ, దీంట్లో ఏమి ఇంకా డిజైన్ ఉండదు, బట్ టిష్యూ ఆ గోల్డెన్ షైన్ ఒకటి ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో, గ్రీన్స్, yellows, బ్లూస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ దీన్ని ఎట్లా దీనిపైన మనం ప్లెయిన్ గా అయితే కట్టుకోలేము, అంతే ఇలా సింపుల్ గా ప్లెయిన్ గా ఉంటే దీన్ని ఏం లుక్ లేదు. సో దీనిపైన వర్క్ చేపించచ్చు, లేదా ఏదైనా లేసెస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా బూటీస్ లాగా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. సో దీనికి మేము ఏం చేసినామంటే ఇక్కడ ఇది సారీ, ఇది కింది సైడ్ బార్డర్. ఓకే ఓకే, దీనికి మేము ఇది కట్ వర్క్ బార్డర్ అని, కట్ వర్క్ లేస్, ఈ కట్ వర్క్ లేస్ని ఈ సారీకి ఇక్కడ అటాచ్ చేపించేసి. సో ఇది వన్ సైడ్ బార్డరే వస్తుంది సారీకి, ఓన్లీ కింది సైడ్ బార్డర్. అదే చాలా హెవీగా ఇచ్చేసారు మీరు, హెవీగా రిచ్ లుక్ కనిపిస్తుంది అనమాట. సో పైకి కూడా పైకి జస్ట్ సన్న లేస్, ఎందుకంటే మనకి 2 sides అంత పెద్ద బార్డర్ క్యారీ చేయలేము, బరువు చాలా ఎక్కువ అయిపోతుంది. సో అందుకే పైన ఉన్న 2.5 meters ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఈ సన్న అదే కట్ వర్క్ కి మ్యాచ్ అయ్యేలాగా ఈ లేస్, కానీ వెరీ స్మాల్, చిన్నగా అనమాట. జస్ట్ ఉంది, యాడ్ అయింది అన్నట్టు ఉంటే చాలు, మనకి హైలైట్ మొత్తం ఆ కింది బార్డర్లో అయిపోతుంది. సో మరి పళ్ళు ఎలా ఇచ్చారు? పళ్ళులో కూడా కింది బార్డరే, 4 sides, 3 sides, 3 sides ఇట్లా పైకి ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ మళ్ళీ షోల్డర్ పైన వచ్చేస్తుంది, అది మనకి హెవీ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఇట్లా డ్రేప్ చేసుకున్నప్పుడు సారీ కలర్ కనిపిస్తుంది, కింది నుంచి కాంట్రాస్ట్ కట్ వర్క్ బార్డర్ కనిపిస్తుంది, పైన కూడా ఈ లేస్ కనిపించేస్తుంది. ఓకే, సో మరి దీనికి బ్లౌజ్ ఎలాంటి కాంబినేషన్లో ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది. ఓకే, అంటే మీరు వెల్వెట్ తీసుకున్నారు కదా, అందుకే బ్లౌజ్ మొత్తం వెల్వెట్ ఇచ్చేసినాం అనమాట. కింది మనకి బార్డర్, కట్ వర్క్ బార్డర్ మొత్తం వెల్వెట్ పైనే యాడ్ చేపించినాం కాబట్టి సేమ్ అదే వెల్వెట్ బ్లౌజ్ తీసుకొని జస్ట్ సింపుల్ వర్క్, సింపుల్ నెక్ లైన్. ఇదేంటండి ఈ వర్క్? ఇవి మొత్తం కుందన్స్ అండ్ జర్దోజీ వచ్చేసి ఉంటుంది. ఓకే, మరి స్లీవ్స్ స్లీవ్స్ మాత్రం బనారస్ యాడ్ చేసినాం. ఇప్పుడు 3/4 ఎట్లా 3/4 కాకుండా అబవ్ ఎల్బో స్లీవ్స్ 10 inches 10.5 inches ట్రెండ్లో ఉంది. సో అట్లా దాంట్లోనే బనారస్ ఏదైతే మనకి సారీ కలర్లో మ్యాచ్ అయిపోయే బనారస్ తీసుకొని దాన్ని మాత్రం స్లీవ్స్ క్యాచ్ చేయించాం. సో మరి అభిలాష గారు, ఇటువంటి సారీని ఇలాంటి బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలంటే మనకి ఎంత కాస్ట్ పడుతుందండి? దీనికి అరౌండ్ 7,000+ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద లేస్, మనకి ఎట్లా ఎంత పెద్దగా కావాలి, ఎంత చిన్నగా కావాలి అనేది. ఈ పర్టికులర్ అయితే అరౌండ్ 7,000 వరకు. 7,000. ఓకే, సో ఇంకొకసారి ఏదైనా చూపిస్తారా? ఇది ప్లెయిన్ ఉప్పాడా సారీ, గ్రీన్ కలర్. యాక్చువల్లీ ఇది గ్రీన్ ఇలా జ్యువెల్ షేడ్, 2-3 కలర్స్ మిక్స్ అయ్యి వస్తుంది. షోల్డర్ మాత్రం ఓన్లీ గ్రీన్ వచ్చేస్తుంది అనమాట. సో కంప్లీట్లీ ప్లెయిన్ సారీ. ఓకే ఓకే, దీనికి మనకి సారీలో వచ్చింది ఓన్లీ ఈ 2 silver and gold బార్డర్స్ మాత్రమే వస్తాయి. దానికి దీన్ని కొంచెం హెవీగా చేయడానికి మనం ఏమేమి యాడ్ చేస్తున్నాం ఇక్కడ, ఫస్ట్ షిమ్మర్ బార్డర్, బనారస్ బార్డర్, దానిపై నుంచి వర్క్ బార్డర్, అండ్ ఇది కొంచెం బ్రైట్ లుక్ రావడానికి ఇక్కడ ఒక వర్క్ బార్డర్ అండ్ ఇక్కడ కూడా సేమ్ కుందన్ స్టిక్ చేసి. ఇది వచ్చేసి పైన బార్డర్, ఓన్లీ ఇక్కడ మనకి పైన ఏదైతే 2.5 meters వస్తుందో అది. అండ్ కిందికి వచ్చేసి ఇది మొత్తం సారీ కింద మనకి ప్లీట్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇట్లా వస్తుంది. దీనికి బూటీస్ యాడ్ చేయించండి. ఇవన్నీ పర్ల్ బూటీస్. గ్రీన్ కలర్ ఉంది కాబట్టి కొంచెం పింక్ కూడా ఉంది మధ్యలో, కాబట్టి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో బూటీస్ హైలైట్ చేసేసి అదే కాంబినేషన్లో బనారస్ మస్టర్డ్, దీంట్లో అన్నిట్లో కామన్ మస్టర్డ్ కలర్ ఒకటి, ఆ షైన్ ఉన్నది కాబట్టి మనం మస్టర్డ్ రాసులు తీసుకొని దానిపైన ఇది యాడ్ చేసాం. ఓకే, దాని ప్రకారంగా ఇది చిన్నగా. దీని పళ్ళు ఇదేనా? లేదు, పళ్ళు వచ్చేసి ఇది. ఓకే, పళ్ళుని మళ్ళీ ఇంకా హైలైట్ చేసాం. నేను ఇది ఇలా బార్డర్స్ రన్నింగ్ పళ్ళు అనుకుంది. ఓ వా, పళ్ళు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, అండ్ ఎస్పెషల్లీ ఇది చాలా హైలైటింగ్గా ఉంది. ఎగ్జాక్ట్లీ, పళ్ళు వచ్చేసరికి కొంచెం ఎనీవే శారీ కంటే డిఫరెంట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం హైలైట్ పళ్ళు అంటే శారీకి. అందుకే ఇది కామన్, ఈ పైన 2.5 బార్డర్ ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తుంది, కిందిది కూడా సేమ్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది, ఓన్లీ ఇది ఒకటి ఎక్స్ట్రా అనమాట మనకి. ఈ వర్క్ అండ్ ఈ బనారస్ బార్డర్ వచ్చేసి డబుల్ అయిపోతుంది. సో మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ఇంకో కలర్. ఓహ్, కంప్లీట్లీ కాంట్రాస్టా? వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు గ్రీన్ పింక్ సారీకి ఇలా ఆఫ్ వైట్ కలర్ బ్లౌజ్. ఆల్రెడీ మనకి సారీలో బ్రైట్ కలర్స్ చాలా ఎక్కువ వచ్చేసినాయి, సో దానికి ఈ ఆఫ్ వైట్ అయితేనే అన్నిటికీ కలర్, పర్ల్స్ ఏవైతే వైట్ కుందన్స్ ఏవైతే సారీలో ఉన్నాయో దానికి కరెక్ట్ మ్యాచ్ ఉంది. ఓకే, ఇదంతా కూడా ఇలా వస్తుందా ఫ్యాబ్రిక్? లేదు, వర్క్. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్, షిమ్మర్ వెల్వెట్. వెల్వెట్ పైన మొత్తం కుందన్స్. ఓకే, ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్. అసలు ఇలా చూస్తే అసలు వెల్వెట్ లేదు, ఇది వెల్వెట్, షిమ్మర్ వెల్వెట్. దానిపైన మొత్తం మనం సారీలో ఉన్న కలర్స్ అన్ని యూజ్ చేసి మొత్తం ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది స్లీవ్కి వచ్చేసి ఇట్లా
ఇందులో మళ్ళీ గ్రీన్ పింక్ ఉందండి. సో మనకి శారీలో ఉన్న కలర్స్ అన్ని యాడ్ అయిపోతాయి. సో ఇది కూడా థ్రెడ్ వర్క్ అండి? థ్రెడ్ వర్క్. ఓకే, సో ఫ్రంట్కి ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ స్లీవ్స్కి ఎలాంటి ప్యాటర్న్ ఇచ్చారో అదే నెక్ లైన్లో. ఓకే, సో ఈ పర్టికులర్ బ్లౌజ్కి మనకి ఎన్ని రోజులు పడుతుందండి ఈ వర్క్ చేపించి? దీనికి కూడా ఈజీగా 2 to 3 days పడుతుంది, ఎందుకంటే డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది బ్లౌజ్లో. ఓకే, మరి ఇలాంటి బ్లౌజ్ అలాగే ఒక ప్లెయిన్ సారీని ఇంత హెవీగా డిజైన్ చేసుకోవాలంటే మనకి ఎంత కాస్ట్ పడుతుందండి? ఇట్లాంటి దానికి అరౌండ్ 15,000 వరకు కావచ్చు. ఎట్లా అంటే వర్క్ని బట్టి ఇది వేరీ అవుతుంది అనమాట అమౌంట్. ఇప్పుడు మనకి దీంట్లో బూటీస్ ఉన్నాయి, వర్క్ బార్డర్ ఉంది, ఏదన్నా ఒకటి వద్దు అనుకున్న కస్టమర్ పైన ఉంటుంది అది. ఓకే, కొంతమంది ఏంటంటే సారీ కన్నా బ్లౌజ్ హెవీగా డిజైన్ చేసుకోవాలనుకుంటారు. సో ఇలా ఓన్లీ సింగిల్ బ్లౌజ్ హెవీగా డిజైన్ చేసుకోవాలంటే దానికి ఎంత కాస్ట్ పడుతుంది? ఇది అరౌండ్ 3,500 వరకు పడుతుంది. 3,500 రూపీస్కి మనకి ఇలాంటి బ్లౌజ్. సో ఏంటంటే కొంతమంది ప్లెయిన్ పట్టు సారీ మీదకి హెవీ డిజైన్ బ్లౌజ్ ఇష్టపడతారు, కొంతమంది బ్లౌజ్ కొంచెం నార్మల్గా ఉన్న హెవీ సారీ కావాలనుకుంటారు. సో ఎలా కావాలంటే అలాగా మీ దగ్గరకు వస్తే మీరు సజెస్ట్ చేస్తారు. ఓకే, సో మరి ఈరోజు అభిలాష గారు ప్లెయిన్ ఉప్పాడ సారీస్ని ఎంత చక్కగా డిజైన్ చేసుకోవచ్చు, ఎంత ట్రెండీగా, ఎంత డిఫరెంట్గా దాని లుక్ తయారు చేసుకోవచ్చు అని చాలా వివరంగా మా సకులందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడేందుకు పనిచేస్తున్న WWF ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఒక మహిళ. ఆమె పేరు ఫరిదా తంపాల. దేశంలో పర్యావరణాన్ని కాపాడేందుకు నడుం బిగించిన ఈ అంతర్జాతీయ సంస్థ అదే తరహాలో పనిచేస్తున్న మరో 27 సంస్థలతో కలిసి మన దేశంలో పనిచేస్తున్నది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది. మరో 90 దేశాల్లో కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఉద్యానవనాలు, నీటి వనరుల పరిరక్షణ అవసరాన్ని ప్రజల్లోకి వివరిస్తూ సమావేశాలు నిర్వహిస్తుంది. నీటికై ఇంకుడు గుంతలను ఎలా నిర్మించుకోవాలో, సౌరశక్తిని ఎలా వినియోగించుకోవాలో కూడా శిక్షణ ఇస్తుంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన చూడండి చేయండిలో మనకి కలర్ పేపర్స్ తో డెకరేటివ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి మనతో పాటు ఉన్నారు స్వాతి గారు. ఆవిడని అడిగి ఈ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం స్వాతి గారు. నమస్కారం అండి. స్వాతి గారు, మీరు కలర్ పేపర్స్ తో మాకు ఫ్లవర్స్ చూపిస్తా అన్నారు, డెకరేటివ్ ఫ్లవర్స్. సో దానికి కావాల్సిన వస్తువులు ఏంటి? కలర్ పేపర్స్, సీజర్, గ్రీన్ టేప్, టూత్ పిక్స్, గోల్డెన్ వైర్, బైండింగ్ వైర్, లీవ్స్, గ్లూ. కలర్ పేపర్స్ తో డెకరేటివ్ ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు అంటే చూసాం కదా. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్వాతి గారు, ఫస్ట్ ఏం చేయాలండి ఇది చేసుకోవడానికి? ఇవి నేను రోజ్ చేస్తున్నాను కదండి, దానికి పింక్ కలర్. సో ఇప్పుడు మాకు డెకరేటివ్ రోజెస్ చూపిస్తున్నాను. ఓకే, దానికి పింక్ కలర్ తీసుకున్నాను. ఓకే, ఇవి స్క్వేర్ పీసెస్ తీసుకోవాలండి. ఓకే, అవి కూడా 5 సైజెస్ ఉండాలి. స్క్వేర్ పీసెస్ తీసుకున్నాను కదా, ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డింగ్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి. ఓకే, ఈక్వల్ గా ఉండాలి, ఈక్వల్ సైజ్ లో ఉండాలి. 4 sides ఫోల్డ్ చేసుకోవాలి. 4 సైడ్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలండి, ఈక్వల్ సైజ్ లో. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా పేపరు. తర్వాత ఈ కార్నర్ లో ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలండి. ఓకే, ఒక సైడ్ కార్నర్ నుంచి ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా 3 కార్నర్స్ కూడా ఇలాగే ఫోల్డ్ చేయాలి. ఓకే, మొత్తం అన్ని కార్నర్స్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలా? అన్ని కార్నర్స్ ఇలాగే ఫోల్డ్ చేయాలండి. ఓకే, ఇది సెకండ్ ఫోల్డింగ్ కంప్లీట్ అయిందండి. ఓకే, ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా బ్యాక్ సైడ్ చేయాలి. ఓకే, బ్యాక్ చేసి మళ్ళీ ఇటు ఫోల్డ్ చేయాలండి. ఓకే, మళ్ళీ ఈక్వల్ గా. ఈక్వల్ గా అన్ని. అంటే 2 సార్లు అయినాయండి. ఓకే, 2 సార్లు మనం ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ చేసుకుని లాస్ట్ టైం మాత్రం బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇటు సైడ్ ఇలా వస్తుంది. ఓకే, ఈ కార్నర్ లో ఇలా లోపలికి కొంచెం ఫోల్డ్ చేయాలి. ఓకే, ఫోల్డ్ చేసి
ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ పెటల్ ఇది లోపలికి ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా పైకి తీసుకురావాలి. ఓకే, ఒక పెటల్ వచ్చింది. ఓకే, ఇలా 4 కార్నర్స్ లో 4 పెటల్స్ తీసుకురావాలి. అన్ని వైపులా ఇలా వస్తుందండి. ఓకే. ఇప్పుడు టూత్ పిక్ ఉపయోగించి ఈ ఫోల్డింగ్ చేస్తాను. ఈ పేపర్ ఉంటుంది కదా, అవును, తీసుకుని దీన్ని ఇలా ప్రెస్ చేసి కిందికి ఇలా ప్రెస్ చేయాలి. ఓకే. సో రోజ్ పెటల్స్ మనకి రోజ్ పెటల్ ఎలా ఉంటుందో, విచ్చుకున్న రోజ్ ఎలా ఉంటుందో అలా వస్తుందండి. ఓకే, అన్ని పెటల్స్ ని అలాగే చేయాలా? అన్ని పెటల్స్ కూడా అలాగే చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనకి విచ్చుకున్న రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో బయట సైడ్ అలా వచ్చేసింది. చాలా బాగుంది. ఇప్పుడు ఆ పేపర్స్ ఏం చేయాలండి మనం? ఇవన్నీ కూడా ఇలాగనే ఫోల్డ్ చేసుకోవాలండి. ఓ, అన్ని ఇప్పుడు అవి కూడా సైజెస్ కాబట్టి దీని లోపల ఫిల్లింగ్ ఇవన్నీ. ఓకే, ఇలాగనే చేసుకోవాలండి. ఓకే. నేను ఇంట్లో చేసి తీసుకొచ్చాను, ఓకే, అవి చూపిస్తాను మీకు. ఓకే, ఓకే. ఇప్పుడు అన్ని 5 పెటల్స్ అంటే 5 పేపర్స్ ని మనం ఫ్లవర్స్ లా చేసుకుని చేసాం. ఇప్పుడు దీంతో ఏం చేయాలండి? ఇవన్నీ ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తారా? ఓకే. ఇలా 5 కూడా ఇందులోనే ఒక దాంట్లో ఒకటి పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లవర్ లా అయిపోయింది. రోజ్ చూస్తున్నారు కదండి, చాలా బాగుందండి. చూస్తున్నారు కదా పేపర్ తో రోజెస్ ఎంత బాగుందో. అండ్ మీరు దాన్ని రోల్ చేయడం వల్ల ఇంకా చాలా అందంగా విచ్చుకున్నట్టు రేకుల్లాగా ఒరిజినల్ గా అనిపిస్తుంది. సో ఇంకా దీనికి ఏం చేసుకోవాలండి? దీనికి ఇప్పుడు బైండింగ్ వైర్ పెట్టాలి. ఓకే, బైండింగ్ వైర్ కి ఇలా లోపల నుంచి ఈ 5 ఉన్నాయి కదా, అవును, 5 ఇట్లకి పెట్టాలి. ఇలా వస్తుందండి. దీనికి గ్రీన్ టేప్ చుట్టుకోవాలి బైండింగ్ వైర్ కి. ఓకే. సో ఈ గ్రీన్ టేప్ కూడా మనకి జనరల్ గా స్టేషనరీ షాప్స్ లో వాటిలో దొరుకుతూ ఉంటుంది కదా? స్టేషనరీలో దొరుకుతుంది. ఓకే, రోజ్ పూర్తయిందండి. ఓకే, ఓకే. సో దీనికి మనం లీవ్స్ పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కదా? అవునండి. లీవ్స్ కూడా మీరే తయారు చేశారా? అవునండి, ఇది కూడా పేపరే, పేపర్ తోటే తయారు చేశాను. ఓకే. ఇందాక గోల్డెన్ వైర్ చూపించాను కదా, అవును, దీని లోపల పెట్టి గమ్ పెట్టి గ్లూ పెట్టి అంటించి ఓకే కట్ చేశాను. ఓకే, అది దీనికి పెడతారా? గ్రీన్ టేప్ ఉంది కదా, అవును, దీనికి కూడా గ్రీన్ టేప్ యూజ్ చేయాలి. ఓకే. ఆ లీవ్స్ పెట్టేసి గ్రీన్ టేప్ పెట్టేసి సరిపోతుంది. ఓకే. సో ఫ్లవర్ విత్ ఎ లీఫ్ ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. బాగుందండి చాలా. అంటే పేపర్ తోనే కాబట్టి మనకి ఇంట్లో దొరుకుతాయి పేపర్స్ ఈజీగా, మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చేయడం కూడా చాలా సింపుల్ గా ఉంది, పేపర్ ఫోల్డ్ చేసి చేసుకోవటమే. అయితే స్వాతి గారు మీరు దీంతో ఇంకా వేరే వెరైటీస్ ఏమైనా చేశారా? వేరే కలర్స్ కూడా ఉన్నాయండి, చూపిస్తాను. చేసి తీసుకొచ్చాను. ఓకే. సో ఇందాక మీకు ఫస్ట్ లో కలర్స్ చూపించాను కదా, కలర్ పేపర్స్, ఆ కలర్ పేపర్ యూజ్ చేసి తీసుకొచ్చాను. ఓకే. సో మనకి ఏ కలర్ లో అయినా ఒరిజినల్ రోజెస్ మనకి అన్ని కలర్స్ లో దొరకవు కాబట్టి అన్ని సీజన్స్ లో మనం వీటితో ఏ కలర్స్ లో అయినా మన వాల్ కి తగ్గట్టు ఆర్ ఫ్లవర్ వాజ్ కి తగ్గట్టు ఏ కలర్స్ అయినా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్వాతి గారు, మా సకులకు ఒక బ్యూటిఫుల్ ఐటెం చూపించారు. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఇటు సఖి వారికి నా ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న ఇంధన వనరులన్నింటినీ మనం ఖాళీ చేసేస్తున్నాం. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి, పర్యావరణానికి హాని చేయని విధానాల గురించి ఆలోచించి తీరాల్సిన పరిస్థితి మనకు దాపురించింది ఇప్పుడు. ఆ మధ్య WWF సంస్థ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని పర్యావరణానికి మేలు చేస్తున్న నగరాల మధ్య పోటీ పెట్టింది. 6 దేశాలకు చెందిన 66 నగరాలు పోటీలో పాల్గొన్నాయి. వీటిల్లో ఫైనల్ జాబితా వరకు చేరుకున్న నగరాల్లో మన దేశం కూడా మొదటిసారి చోటు సంపాదించుకుంది. ఢిల్లీ నగరంలో వాహనాలపై విధించిన నిబంధనల కారణంగా కాలుష్యం కొంతవరకు తగ్గింది. అలాగే మెట్రో రైళ్లలో ప్రతిరోజు 20 లక్షల మంది ప్రయాణిస్తూ ఉండడంతో రోడ్ల మీద రద్దీ తగ్గిందట. కార్ల సంచారం కూడా బాగా తగ్గిందట.
కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో రోజువారీ కార్యకలాపాలకు సౌరశక్తిని వినియోగిస్తున్నారట. సోలార్ విద్యుత్ మనలాంటి ఉష్ణమండల దేశాల్లో తయారు చేయడం చాలా సులువు. మరికొన్ని విమానాశ్రయాలు ఈ దిశలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నాయట. ఏదైనా సరే నాశనం చేయడం చాలా సులువు, కానీ బాగు చేయడం చాలా కష్టం. ఇకనైనా మనుషులు ప్రకృతికి చేసిన నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచిది. మరి మీరే ఉంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి తిరుపతి భీమాస్ మసాలా వారి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.